నేను మీ దారాయసురత్నం జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి. ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం, మా అందరి ఆరాధ్య దైవం జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యులు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు. ఆయన పేరు చెప్పగానే రాష్ట్రం అంతా తెలియని వాళ్ళు ఉండరు. ఆయన నిబద్ధత, నిజాయితీ అందరికీ తెలుసు. అటువంటి నాయకుడి మీద పనిగట్టుకుని బురద జల్లే కార్యక్రమం చేయడం సమంజసం కాదు. పాటంశెట్టి సూర్యచంద్రరావు జనసేన పార్టీ అంటూ తిరుగుతూ జనసేన పార్టీలో టిక్కెట్ ఇవ్వకపోవడానికి, ఆయనకి టిక్కెట్ రాని కారణంగా ఆయన ఇండిపెండెంట్గా వేసి ప్రజలతో ఏ విధంగా చీకొట్టించుకున్నారో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మా గురువు గారు జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం? జ్యోతుల నెహ్రూ గారి స్థాయి ఏంటి? వారి యొక్క కుటుంబ విలువలేంటి? వారు ఈరోజు వారి కుటుంబము, నవీన్ గారు కష్టపడుతున్న నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న సేవ ఏంటి? అదేమి తెలియకుండా విమర్శించడం సరైన విధానం కాదని, విమర్శించే విధానం ముందు మీరు ఏ విధంగా ఉన్నారన్నది, మీరేంటి, మీ స్థాయి ఏంటి అని గమనించవలసిందిగా ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏంటి అభివృద్ధికి ఐకాన్ జ్యోతుల నెహ్రూ గారు అంటే? ఎటువంటి భయము లేని వ్యక్తి, నిజాయితీగా ముక్కుసూటిగా పోయే నాయకుడు, ఏది అవసరమైనా అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు. అటువంటి నాయకుడిని విమర్శించడం, ఆయన విమర్శిస్తే మీరేదో పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తే మీరు 10 మందిలో అందరికీ తెలిసిపోతారు అనుకోవడం అది సరైన విధానం కాదు. జ్యోతుల నెహ్రూ గారు అంటే రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయన తెలియని వ్యక్తి అంటూ ఎవరుండరు. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు. అటువంటి వ్యక్తి ఆయన తెచ్చిన ఎన్నో జగ్గంపేటల సవరణ ఒకే నిదానంతో వెళ్ళారు. ఆయన విద్య, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి అనే కాన్సెప్టే ఆయన జీవితాంతం ఆయన నమ్ముకున్న సిద్ధాంతం. అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి మీద మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? ఒక పంచాయతీ సర్పంచ్గా చేసిన మీరు ఎన్ని మార్లు ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు, ఎమ్మెల్యే ఎన్నిక కాబడ్డారు. అటువంటి వ్యక్తిని ఏదో మాటనేస్తే పాపులర్ అయిపోతాం అనుకోవడం సరైన విధానం కాదు. సాగునీటి ప్రాజెక్టు కోసం 190 కోట్లు తెచ్చిన వ్యక్తి, రోడ్ల కోసం 100 కోట్లు సుమారు తెచ్చిన వ్యక్తి, తాళ్ళూరు ఎత్తిపోతల పథకానికి 52 కోట్లు తెచ్చిన వ్యక్తి, మల్లవరం ఎత్తిపోతల పథకానికి 130 కోట్లు తెచ్చిన వ్యక్తి, మామిడాడ జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకానికి 3.5 కోట్లు తెచ్చిన వ్యక్తి, జ్యోతుల ఫౌండేషన్ ద్వారా ఎన్నో పాఠశాలకు మౌలిక వసతులు కల్పించిన వ్యక్తి, పెళ్లి కానుక పేరు చెప్పి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం జ్యోతుల ఫౌండేషన్ ద్వారా 2 కోట్ల సుమారు ఇచ్చిన వ్యక్తి, అలాగే ఉపాధి అన్న మాట కోసం మెగా డిఎస్సి క్లాసులు ఇప్పించి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సుమారు 80 లక్షలు ఖర్చు పెట్టి 30 మంది పైన ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి. ఇవన్నీ అభివృద్ధి కాదా? మనకు వినుకుడ శక్తి పోయిందా? కంటి చూపుని మందగించిందా? గమనించాలి. గమనించి మనం చేయవలసిన ప్రతిదీ కూడా, మాట్లాడే ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడవలసిన విషయం ఎంతైనా ఉంది. నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే జగ్గంపేట నియోజకవర్గం సభ్యులు, ఓటర్సు, ఆయన కార్యకర్తలు సహించరు.
అది గుర్తుంచుకోవాలి. నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రంలో 11వ స్థానంలో A+ గ్రేడ్లో ఉన్న నియోజకవర్గం. ఏదైనా సరే మాట్లాడాలంటే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తి. అభివృద్ధి ఆయన ధ్యేయం, అభివృద్ధి ఆయన లక్ష్యం. అటువంటి వ్యక్తి మాట్లాడడానికి మీకు ఏ విధంగా నోరు వచ్చింది, ఏ విధంగా మాట్లాడగలగలంటున్నారు? ఒక్కసారి గమనించాలి, ఆలోచించాలి. మాట్లాడే ముందు మనమేంటి, మన స్థాయి ఏంటి? విమర్శించేయడం, నోరు ఉంది కదా, మైకులు ఉన్నాయి కదా అని విమర్శించేయడం సరైన విధానం కాదు. దానికోసం నియోజకవర్గ ప్రజలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ సభ్యులు అందరూ కూడా దీన్ని తప్పుగా పడుతున్నారు. మిమ్మల్ని తప్పుగా భావించి మీ మీద తగు చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి చెప్పండి, ఏం జరగలేదో. ఇప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమించే వ్యక్తి. కుటుంబం మొత్తం ప్రజల కోసం, ప్రజా అవసరాలు తీర్చడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం, ప్రజల యొక్క అవసరాలు ఏంటి అడిగి తెలుసుకుని గ్రామాన అభివృద్ధి పరుస్తుంటే మాట్లాడడానికి మీకు నోరేలా వస్తుంది? ఇది సరైన విధానం కాదు. సరైన విధానంలో ఉండాలి. ఏ పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా సరే, ఒక వ్యక్తిని విమర్శిస్తున్నామంటే మనమేంటో, మన పరిస్థితి ఏంటో గమనించుకుని విమర్శించే విధానం నేర్చుకోవాలి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదు. జగ్గంపేట నియోజకవర్గ ఓటరుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఆయన అభిమానిగా ఇది మీకు హెచ్చరిక అనుకుంటారో ఏమనుకున్నా మీ ఇష్టం. కానీ మా నాయకుడిని విమర్శిస్తే మేము ఒప్పుకోము. ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు చేస్తున్న అవాకులు చెవాకులకు మేము సరైన సమాధానం చెప్తామని, ఇది నియోజకవర్గ ప్రజల తరపు నుంచి మేము మీకు ఇస్తున్న హెచ్చరిక అనుకోండి. ఏమనుకోండి, మాట్లాడే ముందు మా నాయకుడు ఏంటో, మేమేంటో, మా తెలుగుదేశం పార్టీ ఏంటో అన్నది గమనించి మాట్లాడితే బాగుంటుందని మరొక మారి ఆశ్రయిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై CBN, జై జ్యోతి.